మార్కెట్‌లో సిల్వర్ ఒక ప్రైస్‌లో కనిపించేది. తర్వాత ఇంటూ 4 కనిపించింది. మళ్ళీ ఇప్పుడు తగ్గుకుంటూ వస్తుంది. ఈ వార్ జోన్సో లేకుంటే ఈ టారిఫ్సో ఈ ప్రభావం ఏమన్నా గోల్డ్, సిల్వర్ మీద చూపిస్తుందా? డెఫినెట్‌గా అండి. రైట్. సో ఇప్పుడు మీరు హిస్టారికల్‌గా చూస్తే 1972 వరకు ఎవ్వరు ఏ కంట్రీ వాళ్ళ కరెన్సీ ప్రింట్ చేసినా గానీ దానికి బ్యాకింగ్ అనేది గోల్డ్. అవును. అంటే నా దగ్గర ఇంత గోల్డ్ ఉంటే నేను ఇంతనే ప్రింట్ చేయొచ్చు, దానికన్నా ఎక్కువ ప్రింట్ చేయలేను అని ఒక రూల్ ఉండేది. ఓకే. దాన్ని గోల్డ్ స్టాండర్డ్ అనేవాళ్ళు. అది 1972 వరకు ఉండేదండి. ఆ 1972లో ఏమేసిందంటే అమెరికా వాజ్ బేస్ కరెన్సీ కదా, డాలర్ కదా. సో డాలర్ అమెరికా దగ్గర ఎంత గోల్డ్ ఉందో అంతే వాళ్ళు డాలర్ ప్రింట్ చేయగలరు. అవును. 72 ఏమైందంటే ఆ లిమిట్ దాటిపోయింది. ఆ లిమిట్కి వచ్చారు వాళ్ళు, ఇంకా డాలర్ వాళ్ళు ప్రింట్ చేయలేకపోయారు. సో అప్పుడు ఏమైందంటే మేము ఈ గోల్డ్ స్టాండర్డ్ నుంచి మేము సపరేట్ అయిపోతున్నాం అన్నారు. అంటే ఈ డాలర్కి బ్యాకింగ్ గోల్డ్ లేదు, డాలర్ మేము ఎంత ఇష్టం వచ్చినట్టు మేము ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసామంటే వాళ్ళు ప్రింట్ చేస్తూ స్టార్ట్ చేయాలి. డాలర్ ఏ బ్యాకింగ్ లేకుండా కానీ మనీ కీప్ డాలర్ ప్రింట్ చేస్తూ ఇవాళ వాళ్ళకి $30 trillion డెట్ ఉంది. అప్పుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు మధ్యలో ఏమొచ్చిందంటే బాస్, ఇప్పుడు అమెరికా కూలిపోయిందంటే, ఆ డాలర్ కూలిపోయిందంటే వాట్ ఈస్ ద కరెన్సీ? ఆ ఏ కరెన్సీ అయినా కానీ ఏదో ఒక ఫిజికల్ అసెట్ బ్యాకింగ్ ఉండాలి కదండి. ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఉండాలి కదా. అంటే నేను మీకు ఇది ఇచ్చానంటే మీరు నాకు ఏదో రావాలి కదా. అది మాత్రం పేపర్ కాదు కదా. అవును సార్. సో అది ఒకటి, దాట్ ఇస్ ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏమైందంటే రష్యా ఇంకా యుక్రెయిన్ వార్ అయినప్పుడు రష్యా గోల్డ్ అండ్ ఫారెన్ అసెట్స్ ఏమో వాళ్ళు జప్తు చేసుకున్నారు.